హలో నమస్కారం అందరికీ. ఎందుకంటే వింటేజ్ వెళ్ళిపోయింది, సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్లో మీరు ఏ విధమైన ఫ్రెండ్లీ జ్యూసులు లేదా డ్రింక్స్ తాగాలో తెలుసుకోవాలి. తద్వారా మీ హైడ్రేషన్ నిలకడగా ఉంటుంది, మాయిశ్చరైజేషన్ కొనసాగుతుంది, డ్రైనెస్ ఉండదు మరియు సోరియాసిస్ ప్రశాంతంగా ఉంటుంది. మొదటగా కొబ్బరి నీరు, ఎందుకంటే ఇది చల్లని తాసీర్ కలిగి ఉంటుంది, మీ పిత్తాన్ని ప్రశాంతంగా చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది, మీకు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మరియు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉంటే మీ మూడ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది మరియు హైడ్రేషన్ నిలకడగా ఉంటుంది. తర్వాత మీరు కరిగిన పుచ్చకాయ జ్యూస్ తాగవచ్చు, ఎందుకంటే పుచ్చకాయలో సహజమైన చక్కెర ఉంటుంది, కాబట్టి మీ మిఠాయి తినాలనే కోరిక కూడా తగ్గిపోతుంది మరియు ఇది చాలా మంచి హైడ్రేషన్ పవర్ టూల్లో కలిగి ఉంటుంది. తద్వారా హైడ్రేషన్ నిలకడగా ఉంటుంది మరియు ఎలాంటి డ్రైనర్ వంటి విషయాలు రావు. తర్వాత మీరు అలోవెరా జ్యూస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది డీటాక్సిఫై చేస్తుంది, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది, గట్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు అదే సమయంలో హైడ్రేషన్ ఇస్తుంది. తర్వాత మీరు మజ్జిగ తాగవచ్చు, కానీ దేశీ లస్సీ కాదు, మీరు మజ్జిగ తీసుకోవాలి. ఇది తెల్ల వెన్నతో తయారు చేయబడుతుంది. దీని సేవనం చేస్తే మీ కడుపు చల్లగా ఉంటుంది, మీ కోరికలు కూడా ప్రశాంతంగా ఉంటాయి మరియు అదే సమయంలో మీకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి, ఇవి దయతో మీకు అందుతాయి. తర్వాత మీరు గిలోయ్ మరియు ఆవల, ఇది సహజ రూపంలో ఉంటుంది, ఆవలతో కలిపి ఒక డ్రింక్ తయారు చేసి తాగవచ్చు. ఇది ఒకటి యాంటీ ఆక్సిడెంట్ కూడా, ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది మరియు అన్ని వేడిని ప్రశాంతంగా ఉంచుతుంది, తద్వారా మీ సోరియాసిస్ పెరగదు. ఇప్పుడు టీలర్స్ గురించి మాట్లాడితే, అన్ని టీల్స్ మరియు సోరియాసిస్ పేషెంట్స్ ఉన్నవారు వారు పాలు మరియు చక్కెరతో తయారు చేసిన వాటిని తీసుకోకూడదు. మీరు గ్రీన్ టీ, అల్లం టీ, క్యామోమైల్ టీ, నిమ్ టీ మరియు టర్మరిక్ తులసి టీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ అన్ని టీలు యాంటీ ఆక్సిడెంట్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నియంత్రిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ను నియంత్రిస్తుంది, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది, మీ మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది, గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు సోరియాసిస్ ను పెరగనివ్వదు. మీరు మళ్ళీ పాలు మరియు చక్కెరతో చాయ్ తాగితే అది మీ సోరియాసిస్ ను పెంచవచ్చు, ఎందుకంటే అది ఇన్ఫ్లామేటరీగా ఉంటుంది మరియు మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి మీరు మీ చాయ్ను ఈ అన్ని ఆప్షన్లతో మార్చండి, మీ సోరియాసిస్ ను పెరగనివ్వకుండా ఆపండి మరియు మీలో ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంచండి, తద్వారా సోరియాసిస్ రిలాప్స్ అవ్వదు. అదే సమయంలో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు సోరియాసిస్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వ్యాధిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మరియు మీరు సియాతో కలవవచ్చు మీ సోరియాసిస్ ను తగ్గించడానికి. ధన్యవాదాలు, జాగ్రత్తగా ఉండండి.